హాయ్ అక్క. హాయ్ మా. బాగున్నారా? బాగున్నామా, నువ్వు బాగున్నావా? ఓకే. ఓకే, ఆల్ ఫైన్. ఓకే అక్క, మీకు ఫస్ట్ సాంగ్స్ పాడారు కదా, మీకు నచ్చిన సాంగ్ తోటి స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మా కోసం ఒక సాంగ్ పాడండి. ఓకేమ్మా. ముందుగా అందరికీ నమస్కారం అండి. నేను మా మమ్మీ వాళ్ళది నల్గొండ డిస్టిక్ అనమాట. మా అత్తయ్య వాళ్ళది వచ్చేసి యాదాద్రి, మోత్కూర్ మండల్, పనకమండ విలేజ్ అనమాట. సో నేను ఇంత దూరం రావడానికి కారణం మా అమ్మ నాన్న. ఎందుకంటే వాళ్ళు ఎంతో అంతో చదివించడం వల్లనే నేను ఈరోజు సాంగ్స్ రాయగలుగుతున్నాను, పాడగలుగుతున్నాను. సో మా అమ్మ నాన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇప్పుడు బోనాలు కదమ్మా, సో అందుకని ఒకటి బోనాల సాంగ్తో స్టార్ట్ చేస్తాను. సత్తులు శివ సత్తులో, సత్తులు శివ సత్తులో, దప్పుల దరువో, కాలిమువల గజ్జలో, గుండెల దరువో. సత్తులు శివ సత్తులో, డప్పుల దరువో, కాలిమువల గజ్జలో, గుండెలో దరువో. ఊగు ఊగు ఎల్లమ్మ, ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ, కాలిగజ్జల ఆటే నీదమ్మ. ఊగు ఊగు ఎల్లమ్మ, ఊగే ఊపే నీదమ్మ, ఆడు ఆడు ఎల్లమ్మ, కాలిగజ్జల ఆటే నీదమ్మ. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, నీ భక్తుల సల్లగా చూడమ్మా. ఢమఢమ డమ ఢమ డమ డమ డప్పుల మోత, శివ 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 శిగాల కూత. చల్ ఢమ డమ డమ ఢమ డమ డమ డప్పుల మోత, శివ 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 శిగాల కూత. సత్తులు శివ సత్తులో, డప్పుల డరువో, కాలిమువ్వల గజ్జలో, గుండెల దరువో. మా ఊరాల ఎల్లమ్మ, మేకాపోతులు నీకమ్మ, గండిపేట మైసమ్మ, గావు పిల్లలు నీకమ్మ. మా ఊరాల ఎల్లమ్మ, మేకాపోతులు నీకమ్మ, గండిపేట మైసమ్మ, గావు పిల్లలు నీకమ్మ. గోలుకొండ మాంకాలమ్మ, గోలుకొండ మాంకాలమ్మ, మా తప్పులని మన్నించమ్మా. పెల 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 పెడీల మోత, పోలేరమ్మ ముంగిట పోతురాజులాట. గో పెల 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 పెడీల మోత, పోలేరమ్మ ముంగిట పోతురాజులాట. సత్తులు శివ సత్తులో, డప్పుల డరువో, కాలిమువ్వల గజ్జలో, గుండెల దరువో. కాలిమువ్వల గజ్జలో, గుండెల దరువో, కాలిమువ్వల గజ్జలో, గుండెల దరువో. చాలా చక్కగా పాడారక్క. అసలు ఈ పాట బయటికి రావడానికి ఎవరక్క రీజన్ మరి? అంటే బోనాల సాంగ్ అది నేనే రాసుకున్నాను అనమాట. సో బాగుంటుంది అంటే నేను రైటర్ కాబట్టి ఎవరైనా అడిగితే ఇవ్వచ్చు సీజన్లో అన్నట్టు. సో ఇది డి పవన్ రాథోడ్ యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది అనమాట. ఓకే, ఫస్ట్ అవకాశం ఎవరిచ్చారక్క? నాకు ఫస్ట్ అవకాశం ఎస్టీవీ బంజారా ఛానల్. బంజారా, ఎస్టీవీ బంజారా. ఓకే, అంటే ఇప్పుడు బంజారా సాంగ్స్ కూడా పాడతారు అయితే మీరు? అది ఛానల్ నేమ్, అది ఛానల్ బంజారా సాంగ్స్ ఏం పాడినా అందులో తెలుగు కూడా వస్తుండే అనమాట. ఓకే, బంజారా తెలుగు రెండు వస్తుంటాయి ఆ ఛానల్లో. ఓకే, మరి ఫస్ట్ మీరు రాసిన పాటకి ఫస్ట్ మీరే పాడారా లేకపోతే వేరే వాళ్ళు ఏమైనా పాడారా? నేనే పాడినా. ఫస్ట్ నేను రాసిన సాంగే నాకు అవకాశం వచ్చింది, నేనే పాడినా అనమాట. మీరే పాడారు. ఓకే, మీకు పేరు రావడానికి ఫస్ట్ పాట ఏంటక్క? అంటే పబ్లిక్కి ఎక్కువ తెలిసిందంటే సెకండ్ సాంగ్, అది సెకండ్ అల్లోన్ ఏరియాలోని ఫోక్ సాంగ్. అది మా కోసం ఒక 2 lines. ఓకే. గున్నమామి తోట కాడాల్లో నెరియలో, గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో, కొర్ర మిసాలోడు అల్లో నెరియలో, నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో. నీలి రంగు సిరేగట్టి మేలి ముసుకు వేసుకొని నిరుపతోట ఎరాబోతెను, చూడగానే తొలి సూపులో నాల్లో నెరియలో, నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో. సుడసక్కని అందాగాడు అల్లో నెరియలో, నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో.
ఓకే అక్క. అసలు సాంగ్స్ రాయాలి, పాడాలి అని ఎందుకు అనిపించింది అక్క మీకు? పాడడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. ఓకే. సో, చిన్నప్పుడు నాకెప్పుడైతే తెలివొచ్చిందో అప్పటి నుంచి గూడా పాడుతుండేదాన్ని. చిన్న చిన్నగా క్లాస్ రూమ్‌లలో గూడా ఓకే. ఊర్లో ఇలా వినాయక చవితి ఇట్లా వస్తది గదా! చిన్న చిన్న ఫెస్టివల్స్‌కి పాడేదాన్ని. అప్పుడు చిన్నగా ప్రైజ్‌లు గూడా ఇస్తుండే అనమాట. ఓకే. ఇప్పుడు అట్లా ఆ బాగా ప్రైజ్ ఇష్టం. కాస్త ఇంకా వేరే ప్రైజెస్‌కెళ్ళింది. సో, దాని గురించి తర్వాత ఆ! మాట్లాడుకుందాం మనం. ఇంగ ఓకే. రాయడం అంటే కొన్ని ఇగ మన చుట్టూ జరుగుతున్న సిట్యుయేషన్స్ గానీ, ఇప్పుడు కొన్ని బాధలు, కొన్ని అఘాయిత్యాలు ఇవన్నీ జరుగుతుంటాయి గదా! అందులో ఒక బాధ రూపంలో నాకు పాట రాయాలనిపిచ్చి రాశా.